కార్తీక్ ఒక అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఒకరోజు అతను సెకండ్ హ్యాండ్లో ఒక పెద్ద 75 ఇంచుల స్మార్ట్ టీవీని తక్కువ ధరకే కొన్నాడు. అది చాలా ఖరీదైన మోడల్. కానీ దాని యజమాని ఎందుకో అంత తక్కువకు అమ్మాడో కార్తీక్కు అర్థం కాలేదు. మొదటి రోజు రాత్రి 11 గంటలు. కార్తీక్ సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు. అకస్మాత్తుగా ఛానల్ తనంతట తానుగా మారడం మొదలుపెట్టింది. రిమోట్ కార్తీక్ చేతిలోనే ఉంది. అతను ఏ బటన్ నొక్కడం లేదు. టీవీ స్క్రీన్ ఒక్కసారిగా గ్లించ్ అయ్యి పూర్తిగా తెల్లటి మంచు లాంటి తెరగా మారిపోయింది. ఆ తెల్లటి తెరపై నుండి ఒక వింత శబ్దం రావడం మొదలైంది. అది రేడియో సిగ్నల్స్ కలిసినప్పుడు వచ్చే కర్ణ కఠోరమైన శబ్దంలా ఉంది. కార్తీక్ టీవీ ఆపేయాలని రిమోట్ నొక్కాడు. కానీ టీవీ ఆగడం లేదు. చివరికి ప్లగ్ తీయడానికి బోర్డు దగ్గరికి వెళ్ళాడు. ప్లగ్ తీసిన టీవీ ఆఫ్ అవ్వలేదు. కార్తీక్ షాకుకు గురై వెనక్కి జరిగాడు. విద్యుత్ సరఫరా లేకపోయినా టీవీ స్క్రీన్ వెలుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ తెల్లటి తెరపై ఒక నీడ కనిపించింది. ఆ నీడ టీవీ లోపల నుండి స్క్రీన్ను గీకుతున్నట్లు శబ్దం వస్తోంది. కర్ కర్ అని స్క్రీన్ లోపల నుండి గీతలు పడుతున్నాయి. కార్తీక్ తన ఫోన్ తీసి వీడియో తీద్దామనుకున్నాడు. కానీ ఫోన్ కెమెరా ఆన్ చేయగానే కెమెరాలో టీవీ కనిపించడం లేదు. కేవలం ఖాళీ గోడ మాత్రమే కనిపిస్తోంది. అంటే కార్తీక్ కళ్ళకు కనిపిస్తున్న టీవీ డిజిటల్ లైన్స్కు కనిపించడం లేదు. అకస్మాత్తుగా టీవీ స్పీకర్ల నుండి ఒక గొంతు వినిపించింది. వాల్యూమ్ పెంచు, మా మాటలు నీకు సరిగ్గా వినిపించడం లేదు కదా. కార్తీక్ భయంతో గది తలుపు వైపు పరిగెత్తాడు. కానీ తలుపు దగ్గరకు వెళ్ళేసరికి ఆ తలుపు మీద టీవీలో వస్తున్న అదే వైట్ నాయిస్ ప్లే అవుతుంది. అంటే ఆ గది మొత్తం ఒక వర్చువల్ స్క్రీన్లా మారిపోయింది. అతను ఎటు చూసినా గ్లించ్ అవుతున్న ఇమేజెస్ కనిపిస్తున్నాయి. టీవీ స్క్రీన్ లోపల ఉన్న ఆ నల్లటి నీడ ఇప్పుడు బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది. స్క్రీన్ గాజు మెల్లగా బయటకు ఉబ్బుతుంది. ఆ గాజు పగిలిపోకుండా ప్లాస్టిక్లా సాగుతుంది. ఒక చెయ్యి బయటకు వచ్చింది. ఆ చెయ్యికి చర్మం లేదు. కేవలం విద్యుత్ తీగలు మాంసం కలిసినట్లు ఒక వింత ఆకారం. ఆ చెయ్యి కార్తీక్ వైపు సాగుతోంది. కార్తీక్ గది మూలకు వెళ్ళి ముడుచుకొని పోయాడు. అప్పుడు టీవీ స్క్రీన్ మీద ఒక నోటిఫికేషన్ ఆన్ అయింది. ఒక మెసేజ్ టైప్ అయింది. నీ జీవితాన్ని నువ్వు స్క్రీన్ మీద చూడడం అలవాటు చేసుకున్నావు కదా. ఇప్పుడు ఈ స్క్రీన్ లోపలికి వచ్చి నీ జీవితం ఎలా ఉందో చూడు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో టీవీ పగిలిపోయింది. కానీ గదిలో నిప్పు అంటుకోలేదు. దానికి బదులుగా కార్తీక్ ఉన్న గదిలోని రంగులన్నీ పోయాయి. అంతా బ్లాక్ అండ్ వైట్గా మారిపోయింది. మరుసటి రోజు కార్తీక్ స్నేహితుడు ఇంటికి వచ్చాడు. కార్తీక్ కనిపించలేదు. కానీ ఆ కొత్త టీవీ మాత్రం ఆన్ అయి ఉంది. ఆ టీవీలో ఒక వ్యక్తి సోఫాలో కూర్చొని భయంతో అరుస్తున్న సినిమా ప్లే అవుతుంది. ఆ సినిమాలో ఉన్న వ్యక్తి కార్తీక్ స్నేహితుడు. రిమోట్ తీసుకొని ఛానల్ మార్చాడు. కార్తీక్ ఉన్న ఛానల్ మారిపోయి ఇంకో సినిమా వచ్చింది. కానీ ఆ టీవీ స్పీకర్ల నుండి కార్తీక్ గొంతు చాలా దూరంగా అరుస్తున్నట్లు వినిపిస్తూనే ఉంది. కార్తీక్ ఇప్పుడు ఆ టీవీ లోపల ఉన్న వేల ఛానళ్లలో ఒక పిక్సెల్లా మారిపోయాడు. ఆ టీవీని అమ్మిన పాత యజమాని కూడా అలాగే ఒక ఛానల్లో చిక్కుకుపోయి ఉన్నాడు. ఇప్పుడు ఆ టీవీ ఇంకొకరి కోసం వేచి చూస్తోంది.